ప్రాణాలైనా అర్పిస్తాం కానీ రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేదే లేదంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో రైతులు RRR రోడ్డు అలైన్మెంట్ మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరతరాలుగా తమ కుటుంబాలన్నీ వ్యవసాయ భూమిని నమ్ముకునే బతుకు వెళ్లదీస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రీజనల్ రింగ్ రోడ్డుకి భూములు ఇవ్వబోమని అంటున్న రైతులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రోడ్కి తమ భూములు ఇవ్వమంటూ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ భూములు అయితే ఇవ్వము, తమ ప్రాణాలైనా వదులుకుంటాం కానీ రాష్ట్ర ప్రభుత్వము పాత అలైన్మెంట్ మార్చి కొత్త అలైన్మెంట్ ఎందుకు తీసుకొచ్చిందో చెప్పాలంటూ కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చిట్టిగిద్దలో ఉన్నాం. వారంతా కూడా ఈరోజు సమావేశమయ్యారు. దాదాపు వ్యవసాయ సంబంధించిన భూములే ఎక్కువగా పోతున్నాయి కాబట్టి తాము సాగు చేసుకునే భూములు పోవడం పట్ల ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల నాటి భూములకు సంబంధించి పోవడం పట్ల రైతులు ఆవేదన చెప్తున్నారు. సార్ చెప్పండి, మీ గ్రామంలో ఎన్ని ఎకరాలకు సంబంధించిన భూమి వెళ్తా ఉంది, ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు ఈ RRR సంబంధించి? ఇప్పటి వరకు భూములపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులందరం కూడా ఈరోజు భూములను కోల్పోవాల్సి వస్తుందంటే మా ప్రాణాలను కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఆలోచించాలి. మా మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అని అంటే అర ఎకరం, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, అంతా కాదంటే ఎవరికన్నా ఒకరికి ఇంకొక 4 ఎకరాలు ఉంటుంది. ఇది పూర్తిగా కూడా RRR రోడ్డులోకి పోతున్నది. ఇదే కాకుండా దీని పక్క నుండి RRR రోడే 100 మీటర్లు అంటే దాని పక్క నుండి ఇంకా 45 మీటర్లు ఎక్స్ట్రా తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత దాని చుట్టూన రింగు రైలు అనేది వస్తుంది. మరి దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా కేవలం నవాబుపేట మండలంలోనే 1000 ఎకరాల వరకు నష్టపోవడం అనేది జరుగుతున్నటువంటి విషయం. ఈ భూములన్నీ కూడా ఏవో పురంబోకు భూములో, ఇసుక నెలలో కావు. ఇవి సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి నల్లరేగడి భూములు. రైతు పూర్తిగా దీనిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి విషయం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయితే జీవో కాపీలు కూడా జీవో 299 ప్రకారంగా చూడండి, 25/9/2024 నాడు ఇష్యూ చేసిన తర్వాత మళ్ళొక జీవో 878 అనే జీవోని 16/11/2025 ఇంకా 25 రానేలేదు సార్. 4 నెలల ముందే ఈ జీవో కాపీని ఇష్యూ చేసినట్టుగా దీంట్లో చూపించడం అనేది జరుగుతున్నటువంటి విషయం. ఇదే కాకుండా జీవోలో ఉన్నటువంటి గ్రామాలు కాకుండా ఇతర గ్రామాలను తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసమైనటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం. జీవోలో ఉన్నటువంటి గ్రామాలను కనుక తీసుకున్నట్టయితే మా గ్రామాలలో ఉన్నటువంటి నవాబుపేట మండలంలో ఉన్నటువంటి చించల్పేట, చిట్టిగిద్ద, యావాపూర్, నవాబుపేట ఈ గ్రామాలను మాత్రమే జీవో కాపీలో మెన్షన్ చేశారు. కానీ ఇతర పేపర్లలో కానీ, టీవీలలో కానీ, మిగతా దాంట్లో కానీ చెప్పడంలో కానీ వట్టిమీనపల్లి తర్వాత దాతాపూర్ గ్రామాలను తీసుకుందాం అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీనిపైన ప్రభుత్వానికి అవగాహన లేదా, అధికారులకు అవగాహన లేదా, మరి రైతులను ఎంతవరకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, రైతులను ఎంత దగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాం, మా డిమాండ్ ఏంటంటే భూమికి భూమి వద్దు, భూమికి డబ్బులు వద్దు, కానీ మా భూమి మాకే కావాలి, RRR వద్దే వద్దు అనేది మా నినాదంతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ RRR ఒప్పుకునేది లేదు. ఒకవేళ బలవంతంగా తీసుకుంటామంటే మా ప్రాణాలను తీసుకున్న తర్వాతనే ఈ యొక్క RRR వేయాలని, మా శవాల మీదకెళ్ళి రోడ్డు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాలు చాలా సారవంతమైన భూమి, మంచి రేగడి భూమి. కూరగాయలు పండిస్తాం, సంవత్సరానికి 3 పంటలు, ఇంకా కుదిరితే 4వ పంట అయినా పండించే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ టైం ఉన్నప్పుడు ఒక 9 గంటలు 7 గంటలు కరెంటు ఉంటుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటలు కూడా వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇచ్చినప్పుడు, ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు మంచిగా ఉంది వ్యవసాయం, ఈ అవకాశం మంచిగా ఉంది, మంచిగా మనం బతకగలుగుతాము అని దానికి అదే తర్వాత ఎంప్లాయీ వదిలిపెట్టి మేము వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధమైపోయినప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న భూమి మొత్తం 4 ఎకరాలకు 4 ఎకరాలు RRRలో పోతుంది. RRRలో పోయినప్పుడు మా జీవనాధారం ఏంటిది? వాళ్ళ ఏ ఆఫీసర్కి అడిగినా కానీ ఏ ఆఫీసర్ సరైన సమాధానం లేదు. సరైన సమాధానం ఉంటే మాకు ఏందనేది, పోతుందా లేదా అనేది అవగాహన తెలుస్తుంది. ఎట్లాంటి సమాధానం రానప్పుడు మమ్మల్ని గందరగోళంలో పడేసి, వాళ్ళు గందరగోళంలో ఉండి రోజుకో టెన్షన్ పెట్టేసి ఇది వస్తుంది, అది వస్తుంది, ట్రైన్ అంటారు, రోడ్ అంటారు, ఏమొస్తుందో వాళ్ళకి అర్థమైతలేదు, మాకు అర్థమైతలేదు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు కాబట్టి ఆ సాగుకు పనికిరాని వాటి దాంట్లో రోడ్డు వేస్తే అది పనికొస్తుంది. మంచి పంటలు పండేదా భూమి తీసుకుని నువ్వు పంటలు పండించకుండా లేస్తే భవిష్యత్ తరాలకు పంట పండేయకుండా ఉంటే మామూలుగా మనం అన్ని కాంక్రీట్ జంగాలు కట్టుకొని, బిల్డింగ్లు కట్టుకొని, రోడ్లు వేసుకొని రోడ్లు తినలేము, మట్టి ఉక్కలేము. ఆ రోజుంతా మా కాంక్రీట్ బిల్డింగ్లు నరుక్కొని తినలేము కదా.
సరే త్రిపులార్ వేస్తే మాకు ఉపయోగం ఉందా? రైతులకు ఎవరికి ఉపయోగం ఉంది? మా దగ్గర పేదవాళ్ళ నుంచి భూములు తీసుకున్న తర్వాత నువ్వు పెద్దవాళ్ళకు రాజమార్గాలు వేస్తారు కానీ మాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా పక్కల పురవడానికి రోడ్లు లేవు. మేము ఇప్పుడు అందరికి సమావేశం కానీ వస్తే మా దగ్గర ఒక రావడానికి బైక్కు రావడానికి ఒక తొవ్వగిన లేదు. అట్లాంటిది మాకు వేయండి, మాకు ఉపయోగపడుతుంది అంతే తప్ప పెద్ద పెద్ద రోడ్లు వేసి వాళ్ళకి పెద్ద చిన్నోని తొక్కేసి పెద్దోనికి రాజమార్గాలు వేసి వాళ్ళ పెద్దవాళ్ళకి పొద్దున పెద్ద పెద్ద బిజినెస్ చేసుకొని కోట్లు సంపాదిస్తే మేమేం కాలే. మా తరాన్ని మమ్మల్ని తొక్కేసిన తర్వాత మీరు ఎంత అభివృద్ధి అయితే మాకేం అవసరము? మా భూమి రావద్దు, మేము ఇవ్వమండి అంతే. మాదొకటే ఫైనల్. మా మంచి పొలాలు కాబట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ కూడా మీ గ్రామానికి వచ్చారు, మీకు కొత్త భరోసా కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమి లేదు, కాకపోతే ఈ రైతులను దోచుకునేకే అది చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందిగా ఉన్న పోయిన రోడ్లకు మట్టి పోసి, ఇప్పుడు ఉన్న రోడ్లకు మట్టి పోసి తట్టడి మట్టి పోసి చేత కానీ ఈ ప్రభుత్వము ఈ రైతులను మభ్యపెట్టి ఈ రైతుల భూములు తీసుకొని త్రిబులార్ అనుకుంటా మేము ఇది చేస్తాం అది చేస్తామని మభ్యపెట్టుకుంటా వీళ్ళకి క్లారిటీ కూడా లేకుండా ఈ రైతులను ఏం చేస్తున్నారు అంటే మభ్యపెడుతున్నారు మొత్తం అంతవరకే కానీ ఏం చేస్తలేరు. ఈ అదే అలైన్మెంట్లు 3-4 సార్లు చేంజ్ చేస్తున్నారు. ఏ అలైన్మెంట్ ఏందనేది కూడా ఏ రైతుకు తెలియకుండా ఉన్నది ఇది ఈ అలైన్మెంట్లలో. అటువంటి ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న ఈ రోడ్లను కనీసం ఈ మట్టి పోసి డాంబర్ వేసి ఆ రోడ్లను సగ చేస్తే ఇదే రోడ్లు మస్తు అవుతాయి. ఇంకా త్రిపులార్ ఏం అవసరం ఉంది? ఇలా త్రిపులార్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రైతులంతా ఏం చేస్తారంటే ల్యాండ్ పోతున్నది. ఈ ల్యాండ్ పోయినాక ఈ రైతులంతా ఏం చేయాలి? అంత అడకతినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది రైతులకంతా. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పోషిస్తుంది అంటే అన్నం పెడుతుందంటే ఈ రైతన్నలే. ఈ రైతన్నలు లేకపోతే హైదరాబాద్ లో ఉండి వాళ్ళు డబ్బులు ఉన్నా కానీ కూడా వాడిని మనుపుకుతాడా? హైదరాబాద్ నుండి ఏం తినాలి? అన్నం తినాలే కదా. అన్నం తినాలంటే ఎవరు పండిస్తారు? ఈ రైతులు మనం పండించితే. ఈ నవపేట మండలం నుంచే పోతుంది కూరగాయలు పోయేటి అని. ఈ ఉన్న హైదరాబాద్ పోనీకి రోడ్డు సక్కర్లేదు. ఈ రోడ్ ఇడిచిపెట్టి హైదరాబాద్ రోడ్ ఇడిచిపెట్టి ఏదో నువ్వు రోడ్డు అక్కడికి నువ్వు త్రిపులార్ అంటే ఎవరికి లాభం ఉంది? రైతులకు లాభం ఉందా? రోడ్డుతో ఏం అవసరం లేదు కదా. అందుకని మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ మా భూములు మేము ఇచ్చేది లేదు, రూల్ వేసేది లేదు. నిన్న మీరు మాజీ మంత్రిని కలిసేందుకు సవితేంద్ర రెడ్డి కలిసేందుకు వెళ్తే కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈరోజు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి భరోసా ఇచ్చారు, ఏం చెప్తారు వాళ్ళ? మేము నిన్న మాజీ మంత్రి సబితారెడ్డి ఇంటి కొనికే మా బాధ వినిపించుకోనికే వెళ్ళినాం పొద్దున. అక్కడ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఎక్కడంటే మా ఊరు దాటినాక 1 కిలోమీటర్ లోపలి. మేము దొంగలమా దొరలమా ఎవరైనా తెలియకుండా మా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పుడే సబితాయింద్రారెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడేది మాతో, స్వయంగా నాతోనే మాట్లాడేది. కృష్ణారెడ్డి గారు మీకు భరోసా ఇస్తున్నాను, మీరు బాధపడకండి, నేను ఇమీడియట్గా మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని ఏమైనా పుట్టలు పెట్టి చూసుకుంటానని చెప్పింది ఆమె ఒక్కటి. ఇప్పుడు వచ్చి మాకు చాలా భరోసా ఇచ్చింది కాబట్టి ఆమెకు నమస్తే కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే ఇంకోటి సార్ మాది ఏంటంటే మేము చాలా కష్టపడే రైతులం. చిన్న కుటుంబంలోకి వెళ్ళి చిన్న చిన్న పంటలు పండించుకొని హైదరాబాద్కి వెళ్ళి అమ్ముకొని వచ్చి మేము కుటుంబాలు బతుకుతున్నాం సార్. ఆ కుటుంబాలు బాగానే పడుతున్నాయి మరి. ఎందుకంటే మేము బ్రతికే ప్రతి పరిస్థితి లేదు. మా పిల్లలు ఇంతనో పెద్దగయ్యారు, చదువుకున్నారు, ఎవరికి ఉద్యోగాలు కూడా లేవు. మొత్తం మీద భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నాం. ఆ భూమి తీసుకుంటున్నారు కాబట్టి ఆ భూమి తీసుకోకుండా వాళ్ళు మా వికారాబాద్ ఎమ్మెల్యే కానీ, చించల్పేట చెవెల్ ఎమ్మెల్యే కానీ, పరిగి ఎమ్మెల్యే కానీ, మన నియోజకవర్గ ముఖ్యమంత్రి కానీ దయచేసి మా భూములకు తీసుకోవద్దు, దయచేసి మా దగ్గరికి రావద్దు. ఒకవేళ భూములు తీసుకుంటే మా ప్రాణాలు తీసుకున్న తర్వాతనే భూమి తీసుకోనండి. లేదా ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మాకు మందు డబ్బాలు పంపేయండి. ఫస్ట్ మందు డబ్బాలు తాగిన తర్వాత మా శవాల మీదకి వెళ్ళి రోడ్ వేయండి అని మనం చేస్తున్నాం. మనతో పాటు ఇంకొంత మంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు హెచ్ఎండిఏ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. అటు త్రిపులార్కి భూములు ఏమని కూడా చెప్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు మొండిగా వైఖరిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు? భూమి పోతే మేము జీవనాధారం కోల్పోతాం కాబట్టి ఆ భూమిని తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అట్లాగే స్థానిక శాసనసభ్యులను కూడా ఆ విషయాన్నే కోరుకుంటున్నాం. కేంద్రం నిధులు ఇస్తేనే రోడ్లు వేస్తామని వీళ్ళు అంటారు. కేంద్రం అంతది అది ల్యాండ్ అక్విజిషన్ మాకు సంబంధం లేదండి, స్టేట్ గవర్నమెంట్ చేస్తేనే మేము ఫండ్ ఇస్తామని వాళ్ళు అంటారు. అమాతం గోడ మీద పిల్లి కూర్చొని తప్పించుకుంటా దుంకుతుంది, ఎక్కడ వాటం ఉంటే అక్కడ. అట్లా సెంట్రల్ కూడా ఏమంటుంది, ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి, మా చేతుల్లో లేదంటారు. మరి డబ్బులు ఇచ్చేది ఎవరు? సెంట్రలే కదండి. మరి మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయకండి, లేదంటే మీరు డబ్బులు ఇవ్వకుండా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయరు. ఎవరో ఒక్కరు ఆపిన ఆగుతుంది కదా. న్యాయంగా గుంజుకుంటే ఏదో అల్లరి చేస్తేనేమో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది,
మేము యాక్షన్ తీసుకుంటాం పోలీసులను పెట్టి అంటారు. ఎంతవరకు న్యాయం ఇది? కేసులు పెట్టి ఇరికిస్తే భయపడి ముందుకు రారని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇన్ని రోజులైనా ఏం చెప్పలేరంటే ఒక్కొక్కరి మైండ్లో ఎంత డిప్రెషన్కు లోన్ అయ్యి ఉంటారో ఈ భూ బాధితులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు చెప్పండి, మీకు ఎంత భూమి వెళ్తుంది, ఎట్లా మీకు ఏ విధమైన నష్టం జరుగుతూ ఉంది? మాకు 12 ఎకరాల భూమి ఉంది సార్. 12 ఎకరాల 13 గుంటల భూమి. మేము 4 అన్నదమ్ములము సార్. మొత్తం 12 ఎకరాల 13 గుంటలకి తలా ఇంత వచ్చింది సార్. మాకు వస్తే మొత్తం భూమి మొత్తం పోతుంది. మేము ఎట్లా బతకాలి? ఏం రోడ్డు మీద బతుకొచ్చింది మాది. మొత్తం రోడ్డు పరిస్థితి వచ్చింది. మేము కూరగాయలు పండించే రైతులు మేము మొత్తం రోడ్డు బతుకు వచ్చేసింది. ఏం బతుకు లే ఆశ లేదు ఇక మాకు. ప్రభుత్వం ఏం చేస్తాం? భూమి కావాలంటాం. భూమి అయితేనే మేము బతకగలం సార్. మాకు మా భూమి మాకు ఉంటేనే బతుకుతాం కదా. అది ఇది మొత్తంగా చూస్తే మా భూమి మాకే ఉండాలి, మేము ఖచ్చితంగా భూమి మాత్రము ఇచ్చే పరిస్థితి లేదు. తమకు పాత అలైన్మెంట్ ప్రకారమే అయితే ఓకే, కానీ ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ప్రకారం అయితే తీవ్ర భూమికి నష్టపోతున్నాము. అటు కూరగాయలు సాగు చేస్తాము, పంటలు పండిస్తూ ఉన్నాము. వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూమిని ఎట్లా వదులుకోవాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్ టీ న్యూస్, వికారాబాద్ జిల్లా.